అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. బిల్ గేట్స్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడము వైసీపీ పార్టీకి నచ్చడం లేదు. దాంతో పాటు వైసీపీ పార్టీ విషం కక్కుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయిన ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఛానల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పేపర్లో కావచ్చు, డైలీ ఏదో న్యూస్ బ్యాడ్గా ఆయన రావడం వల్ల మన రాష్ట్రానికి ఏం నష్టం వచ్చిందో చెప్పరు కానీ ఆయన ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉండారనేసి, ఆయన చాలా నేరాలు చేశారనేసి, ఏకంగా ఒక జర్నలిస్ట్ అయితే బూతులు కూడా దిట్టేశాడు. ఆ బూతులు ఎలాగంటే చెప్పుకోలేని రీతిలో బూతులు చేశాడు అనమాట. ఆయన దొంగ అని, ఒక శాడిస్ట్ అని, ఆయన ఒక రేపిస్ట్ అని, ఈ విధంగా. దాంతో పాటు కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయితే ఏకంగా ఆయన టీ ఖర్చులు, ఆయన సమోసా ఖర్చులు కూడా చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి విషయాలు కేవలం ఆ వైసీపీ పార్టీకి మాత్రమే చెల్లుతాయన్నమాట. ఎందుకంటే రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలి, లేదంటే ఎలా పెట్టుబడులు తేవాలి, లేదంటే ఇంకా ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు సమకూర్చే విధంగా మాట్లాడాలే తప్ప ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకసారి వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో ఆయన మాటల్లో ఒకసారి విందాము. ఈ రోజు బిల్ గేట్స్ పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కు పెట్టిన సమోసా ఖర్చులు వెల్లడించాలంట. బిల్ గేట్స్ సమోసాలే తినడంట. అసలు ఆయన ఏదో ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏదో పునుగులు ఏదో తిన్నాడనేసి మనం చూస్తున్నాము. కానీ దాన్ని వీళ్ళు టీ ఖర్చులని, దాంతో పాటు బిస్కెట్ ఖర్చులని, సమోసా ఖర్చులని చెప్పుకుంటూ పోతే ఇంకా ఈయన ఏం మాట్లాడాడు చూద్దాము. కోసం పెట్టిన స్నాక్స్, భోజనాల ఖర్చులు, మీరు చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు ఈయనకి మైండ్ దొబ్బినట్టుంది. ఎందుకంటే సమోసా ఖర్చులు, మీరు ఎగ్ పప్పులు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్కలు చెప్తాను. నాకు తెలిసిన లెక్కలు నాకు తెలిసి ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి. కాకపోతే నాకున్న సమాచారం ప్రకారం వైసీపీ పార్టీ సమోసాలు దాదాపుగా సంవత్సరానికి 18,12,835 సమోసాలు సంవత్సరానికి తిన్నారంట. దానికైండే ఖర్చు సంవత్సరానికి 72,51,340 రూపాయలు ఓన్లీ ఎగ్ పప్పులకి. మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 18 లక్షల సమోసాలు తినడమే కాకుండా 72,51,340 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టారు. అంటే దాదాపుగా 5 సంవత్సరాలకి 3,62,00,000 ఓన్లీ ఎగ్గు పప్పులు. మొత్తం 5 సంవత్సరాలకు కలిపి మీరు తిన్న ఎగ్గు పప్పులు ఖర్చు 3,62,00,000. ఏదో ఒక రోజు బిల్ వచ్చి రాష్ట్రానికి విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ఏఐ టెక్నాలజీతో ఏదన్నా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిపించి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఏదైనా పెట్టుబడులు పెడతారేమో అనే ఒక చిన్న ఆశతో ఆయన్ని పిలిపిస్తే విష ప్రయోగాలు చేస్తూ కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన మాట్లాడే మాట, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే ఎట్లయ్యాడో అసలు ఆయనకే వదిలేయాలి, ఆ పార్టీకే వదిలేయాలి. ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాడు? కనీసము 3,62,00,000తో మీరు ఎగ్గుపప్పులు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టారే, ఒక్క రోజుకి ఇంతగా. మరి 5 సంవత్సరాలు మీరు పెట్టిన ఖర్చుని ఏ విధంగా అడగాలి? ఒకసారి మైండ్ దొబ్బిందేమో వీళ్ళకి అనిపిస్తుంది. ఈ విధంగా మాట్లాడితే రానున్న రోజుల్లో ఇప్పటికి 11 సీట్లు వచ్చాయి. రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. దాంతో పాటు ఇంకా భోజనానికి పూటకి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భోజనానికి పూటకి 70,000 రూపాయల బిల్లు అంట ఒక్కసారి భోజనం చేస్తే. దాంతో పాటు 3 పూట్లకి దాదాపుగా 2,10,000 రూపాయలు. ఈ విధంగా ఇంకా సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది మీరే లెక్కేసుకోండి. అన్ని లెక్కలు మేము చెప్పాలంటే కష్టమైపోతుంది. ఈ విధంగా వీళ్ళు టీ ఖర్చులు, ఎగ్గుపప్పుల ఖర్చులు రాష్ట్రాన్ని నాశనము చేసిండేదే కాకుండా ఇప్పుడు ఒక రోజు బిల్ దానికి టీ ఖర్చులు, ఎగ్గుపప్పుల ఖర్చులు తైతక్కలాడుతున్నారనేసి ఈయన మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు తైతక్కలాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు వైసీపీ పార్టీ అని కూటమి నాయకులు చెబుతూ వస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా చెప్పుకోవాలంటే
ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఉంది దీనికి సంబంధించి. అలాగే వైజాగ్లో వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని ఒకటి పెట్టారనమాట 2019-24 మధ్యలో వైజాగ్లో. దీనికి ఇన్వెస్టర్లు అని చెప్పి ఐపాక్ టీంనే మొత్తం రెడీ చేసుకొని, ఈయన భోజనాల ఖర్చు అన్నాడు కదా, ఆ ఇన్వెస్టర్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో భోజనాలు అయిపోయినాయి అనేసి విపరీతంగా కొట్లాడుకొని అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్లు గొడవలు పడి భోజనాలు అయిపోయినాయి అనేసి ఈ విధంగా వీళ్ళు చేసి ఇప్పుడు భోజనాల ఖర్చు లేదంటే టీ ఖర్చు, సమోసా ఖర్చు వెల్లడించాలంటే ఈయన పేరు టీజేఎస్ సుధాకర్ బాబు. ఈయన మాజీ ఎమ్మెల్యే, ఈయన ఇప్పుడు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన ఈ విధంగా అడగడము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈయన గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ అని చెప్తున్నారు. 2019-24 మధ్యలో వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ అనేసి ఒకటి చేశారు వైసీపీ వాళ్ళు. ఆ సమ్మిట్ లో భోజనానికి అక్కడికి వచ్చినటువంటి ఎలాగా వీళ్ళు గొడవ పడ్డారో ఐపాక్ టీం వాళ్ళు ఒకసారి మీరే చూడండి. విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో గందరగోళం నెలకొంది. భోజనాలు అయిపోవడంతో డెలిగేట్స్ గొడవ పడ్డారు. అలాగే సమ్మిట్ కిట్ల పంపిణీ దగ్గర గందరగోళం నెలకొంది. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వాళ్ళంతా ఇంపాక్ట్ పేడ్ ఆర్టిస్ట్ అన్నా. ఈ విధంగా 2019-24 మధ్యలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందేదే కాక ఇప్పుడు రాబోతున్న కొంతమంది ఇన్వెస్టర్లు కావచ్చు, లేదంటే బిల్ గేట్స్, ఈయన మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఇలాంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రానికి రావడమే మనకు ఒక గొప్ప వరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వారు ఏదైనా ఫ్యూచర్ లో మనకు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అలాగే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఆయన ఏఐ టెక్నాలజీతో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు, అలాగే వ్యవసాయ రంగాల్లో ఆయన సలహాలు, సూచనలు మన రాష్ట్రం కోసం ఇంత వెచ్చించి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిపిస్తే దానిపైన విమర్శలు చేస్తున్నారు. కనీసం సపోర్ట్ చేయకపోగా విమర్శలు, ఆయన ఏదో ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడనేసి అసలు పనికి రాని విమర్శలు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 1997లో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అప్పుడు హైదరాబాద్ లో అప్పుడు ఒకసారి ఈయన్ని పిలిపించాడు. దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు 2026లో ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్ కి బిల్ గేట్స్ గారిని పిలిపించారు. ఈ విధంగా ఆయన రావడం వల్ల రాష్ట్రానికి ఏదైనా అవకాశాలు ఉంటాయేమో అనే ఉద్దేశంతోనే కేవలం ఆయన పిలిపించాడు తప్ప వీళ్ళు చేసిన విషపు రాతలు, విష ప్రయోగాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే కనీసము దానికి సపోర్ట్ చేయకపోగా ఆయన ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసమో మీరే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.